వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం బీఆర్కే భవన్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం భారీ ఎత్తున ఇక్కడ హాజరు కావడం అనేది అయితే జరిగింది. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు జైరాబాద్కు సంబంధించిన నరోత్తంగిడ మంత్రులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, ఈరోజు విచారణకు మాజీ ముఖ్యమంత్రిని కమిషన్ పిలవడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? దీన్ని ఏంటంటే కేవలం కుట్రపూరితంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పిలవాలని చెప్పేసి పిలిచిండ్రు. ఎందుకంటే తెలంగాణకు ఈరోజు మంచి చేసిన వ్యక్తి ఎవరంటే కేసీఆర్ గారే. అలాంటి కేసీఆర్ని కుట్రపూరితంగా పిలవడం చాలా తప్పు. దీన్ని ప్రజలు కూడా అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తారు. అంటే కేవలం ఇది కాళేశ్వరం ప్రాజెక్టు, కల్వకుంట్ల కుటుంబం గురించి కట్టుకున్న ప్రాజెక్టు, కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్టు, ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి పలుమార్లు కూడా దీని మీద స్పందించడం అనేది జరిగింది. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? ఇది క్లియర్గా తప్పు. అది అవగాహన రూపితం. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలోనే ఒక మంచి ప్రాజెక్టు. అదే ఏంటంటే జీవనాధారి అయ్యే ఛాన్సెస్ ఉన్నది. దాని మీద ఆయకట్టు కానీ అవన్నీ తీసుకుంటే ఏంటంటే తెలంగాణకి ఏంటంటే కింద ఉన్న గోదావరిని తీసుకొచ్చి పైకి తీసుకొచ్చి సస్యశ్యామలం చేయాలని ఆలోచిస్తున్నాడు. దాన్ని కుట్రపూర్వకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రాజెక్టులు కట్టింది దేశంలో. ఇంత ప్రపంచానికి ఇంత ఒప్పించి మెప్పించే విధంగా మేము చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు, వాళ్ళ కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్టు గురించి ఇంత ఆరాటం ఎందుకు, ఇంత పోరాటం చేయవలసిన అవసరం బీఆర్ఎస్ నాయకులకు ఎందుకు వస్తుంది? కమిషన్ ముందుకు ఎందుకు హాజరు కాలేకపోతున్నారు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? కమిషన్ ముందు పిలవడం తప్పనట్లేదు. కమిషన్ ముందు ఏంటంటే తప్పులు ఉంటే పిలవాల్సిన అవసరం ఉన్నది. తప్పులే లేనప్పుడు మంచి చేయాలని చెప్పి ప్రజలకు మంచి చేయాలని ఆలోచించినప్పుడు కమిషన్ ముందు పిలవడం అంటే ఇది కేవలం ఏంటంటే కుట్రపూరితంగా చేస్తున్నట్టు కనపడుతుంది. ఓకే, రైట్. ఇంకా కొంతమంది రాష్ట్ర నాయకుడు ఎర్రబల్ సతీష్ రావు కూడా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి, ఈరోజు కేసీఆర్ను పిలవడం అనేది జరిగింది కమిషన్. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? స్పందన ఏ విధంగా ఉండబోతుంది బీఆర్ఎస్ శ్రేణుల్లో? వాళ్ళు పబ్లిక్ డైవర్షన్ చేయడానికి కోసం 6 గ్యారెంటీలు 420 హామీలు తప్పేయడానికి కోసం కాళేశ్వరం మీద కమిషన్ అని వేసింది. ఏం కాళేశ్వరం కమిషన్? కాళేశ్వరం నీళ్ళు వచ్చింది, పంట పండింది, తిన్నాం, ఉన్నాం, అందరికీ తెలుసు దేశం అంతా. కేసీఆర్ నీళ్లు నిధులు నియామకాలు అన్నట్టు ఫస్ట్ యుద్ధ ప్రాతిపాదన తీసుకున్నది కరెంటు, తర్వాత కాళేశ్వరం. ఏ ముఖ్యమంత్రి ఒక రిబ్బన్ కట్ చేసి ఒక శంకుస్థాపన చేసి 4 ఏళ్ళలో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిండు? ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, ఈ చరిత్రలో ఎక్కడ ఉందా? మరి ఇప్పుడున్న ఈ తీసుమార్కాలు 18 నెలలు అయింది. మరి ఎన్ని ఇట్లా శంకుస్థాపన చేసిండ్రు? మరి ఎక్కడ పని జరుగుతుంది, ఏం జరుగుతుంది? కేసీఆర్కు కాళేశ్వరం అడ్డం పెడతావు. కాళేశ్వరం అనేది ఒక చరిత్ర. గోదావరి అనే నది 4 నెలలు మాత్రమే హై స్పీడ్గా పారుతుంది. ఆ పాడినప్పుడే మనం చేదుకోవాలి బయటికి నీళ్లను. అది చూసుకోవాల్సింది ఆ టైంలో మనం చేయాలి. కాబట్టి కేసీఆర్ గారు 150 టీఎంసీలు చేసిండ్రు. మళ్ళీ కేసీఆర్ గారు వస్తే ఇంకొక 150 టీఎంసీలు చేసి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామిగా ఉంచేందుకు కేసీఆర్ గారితో సాధ్యమవుతుంది. కేసీఆర్ గారికే తెలంగాణ ప్రేమ ఉంటుంది. కేసీఆర్ గారే తెలంగాణ జాతిపిత. కేసీఆర్ గారు చేసిందే తెలంగాణ ప్రజలకు నచ్చేది, మెచ్చేది. కాళేశ్వరం అనేది ప్రాజెక్టు ఓన్లీ కమిషన్ల గురించి కట్టింది. కల్వకుంట్ల కుటుంబం ఎన్నో రూపాయలు ప్రజలై దోసుకున్నది అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు. ఎందుకంటే మరి ఎందుకు విచారణ రాకపోవడం ఏంటి? ఒక నోటీస్ పంపిస్తే ఇంత భయం ఎందుకు పుట్టుతుంది? బీఆర్ఎస్ నాయకులు అందరూ తిన్న సొమ్మును అంతా గక్కించి ప్రజలకు 6 గ్యారంటీలు అన్నాము, 6 గ్యారంటీలు అమలు చేసే తీరుతాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. 100% వాళ్ళు అమలు చేసి తీరితే వాళ్ళకు పదాభివందనం చేయడానికి ప్రజలు ఉన్నారు. ప్రతిపక్షంగా మేము ఉన్నాం. 18 నెలలు ఏంటి, ఇంకెప్పుడు చేస్తాం? ఒకటి, కాళేశ్వరం 93,000 కోట్ల ప్రాజెక్టు ఖర్చు అయితే 1,00,000 కోట్లు తిన్నారని పబ్లిసిటీ చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు చేసిన కమిషన్ కుంగిపోయింది. అన్న కమిషన్ 2 పిల్లర్ కుంగిపోతే పిల్లర్ రిపేర్ చేసుకుంటారు. కానీ దాని కమిషన్ వేసి ఇంత ప్రజలు ఇంత డబ్బు వేస్ట్ చేసి 18 నెలల నుంచి దాని మీద యాక్షన్ తీసుకోకుండా ఉండడం ఎంతవరకు సమంజసమని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే మేము కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టి మేము ఎక్కువ చెప్పుకోలేకపోయినాం. మేము ఆల్రెడీ తెలంగాణ ప్రజలకు మేము చేసింది తెలుస్తుంది అనుకున్నాం. కరెంటు ప్రతి ఒక్కరికి ఫ్యాన్ వేస్తే లైట్ వచ్చింది, స్విచ్ వచ్చింది తెలిసింది. ఈ కాళేశ్వరం కూడా అదే విధంగా తెలుస్తుంది ప్రజలు అనుకున్నాము. ప్రజలు ఎక్కడో దగ్గర మైమర్చి వాళ్ళు చెప్పే అబద్ధాల వల్ల అది నిజమై పైకి తేలింది. మేము ఒరిజినల్గా చెప్పలేకపోయినాం. మేమేంటంటే కాళేశ్వరం శంకుస్థాపన చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి అయిపోయినాక గంగమ్మ దేవత గోదావరిలో చీర సమర్పించి కుంకుమ సమర్పించి అట్టాసం ఆర్భాటం లేకుండా ఇది ప్రజలకు తెలుస్తుంది కానీ మేము చేసినాం. వాళ్ళు ప్రతిదాన్ని రాజకీయం చేయకుండా ఇప్పటి వరకు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. కూలేశ్వరం అన్నారు, కాళేశ్వరం 1,00,000 కోట్లు అన్నారు. మరి మీరు ఆ కాళేశ్వరం దగ్గర పోయి దండం పెట్టుకొని మీరు ముక్తేశ్వరం ప్రాజెక్ట్ అని పేరు పెట్టి కట్టండి, ఒకటి చేయండి. మీరు ఏ శంకుస్థాపన ఒక సీఎం చేస్తాడో అదే ప్రాజెక్ట్ను ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసి తీరాలి. ఏదన్నా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి దేశంలో మీరు మాట్లాడాలి. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాజెక్టులు కట్టింది. పలు రాష్ట్రాలలో ఇంత గొప్పలు చెప్పుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుగా కట్టి మాత్రమే బీఆర్ఎస్ నాయకులు ఇంత గొప్పలు చెప్పుకోవడం ఏంటి? ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే కట్టిందో అదే ప్రభుత్వంలో ప్రాజెక్ట్ కూలిపోయిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మీరు భారతదేశంలో 134 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ చరిత్ర. కానీ ఈ నాయకులు 134 ఏళ్ళ నుంచి ఉన్నారా?
బీఆర్ఎస్ పార్టీ పెట్టింది 25 సంవత్సరాలు కేసీఆర్ గారు, పార్టీ పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు, శంకుస్థాపన చేసింది కాళేశ్వరం కేసీఆర్ గారు, ఓపెన్ చేసింది కేసీఆర్ గారు, నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు, అనుభవించింది ప్రజలు, పంట పండింది ప్రజల భూములలో, వండుక తిన్నది ప్రజలు, అన్నం తిన్నది మనం అని ఈరోజు ప్రతి ఒక్కరు పల్లెల్లో చర్చించుకున్నారు. పల్లెల్లో చర్చ జరుగుతుంది. వీరు ఈ కమిషన్ మేము అనుకుంటున్నాం అది మాకు పాజిటివ్నే జరుగుతుంది. ఎందుకంటే మేము అప్పుడు పబ్లిసిటీ చేయలేదు, ఇప్పుడు పబ్లిసిటీ చేస్తున్నారు. అసలు కాళేశ్వరం అంటే ఏంది, ఎన్ని బ్యారేజ్లు ఉంటాయి, ఎంత టీఎంసీ స్టోరేజ్ ఉంటుంది, దానికి ఎన్ని సబ్స్టేషన్లు ఉంటాయి, ఇవన్నీ వివరంగా పబ్లిక్ మళ్ళీ ఒకసారి ఎగ్జామ్స్ ముందు రివిజన్ జరిగినట్టు ఈ ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల మాకు చెప్పుకునేది ప్రజలకు తెలుసుకునే అవకాశం దొరికినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. దీనికి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు, దీనికి సహకరిస్తున్న బీజేపీ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చివరిగా అంటే భారతదేశంలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూసిరా మీరు? ఒక మంచి పని చేసినా, చెడు పని చేసినా కానీ ఒక ప్రాజెక్టును కట్టిన ఈ ముఖ్యమంత్రిని విచారణకు పిలిపించడం భారతదేశ చరిత్రలో ఎక్కడన్నా జరిగిందా? ఏ రాష్ట్రంలో? భారతదేశ చరిత్రలో చాలా కమిషన్లు వేశారు. కమిషన్ల ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. బాబ్రీ మసీద్ కూలగొట్టిన దానికి కమిషన్ వేశారు, ముంబైలో మత కల్లాలు అయిన దానికి కమిషన్స్ వేశారు, ఇంకెక్కడో వేరే దగ్గర కమిషన్ వేశారు. ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయిన ప్రాజెక్టు మీద కమిషన్ వేసి కమిషన్ కూడా ఆ కమిషన్లో కూడా గైడ్లైన్స్ కొన్ని చూస్తే దాంట్లో అవినీతి అని వాళ్ళు కమిషన్కి ఇవ్వలేదు, ప్రాసెస్ సరిగ్గా జరగలేదంట. ఇప్పుడు వాళ్ళ ఎట్లా ఉంటుందంటే ఈ ఫార్ములా రేసు కరెక్టే, డబ్బు ఇక్కడి నుంచి పోయింది అక్కడ ముట్టింది కరెక్టే, కానీ దీంట్లో ప్రాసెస్ కరెక్ట్ లేదంటారు. మరి ఏ ప్రాసెస్ మీరు కరెక్ట్ ఉంటుంది, మీరు ఏ విధంగా చేస్తారో మీరు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి. 18 నెలలు అయింది, ఇంకా 2 అంతలు ఉంది మీకు, ఏదో ఒకటి చేయండి. చేసినాక కదా మాట్లాడేది. ఆల్రెడీ చేసిన మీరు వంకబెట్టి ఇవన్నీ చేసి దీనికి కమిషన్ ఇచ్చి కమిషన్ ఇవ్వడం మాకు మంచిదే. కమిషన్లో సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి గారితో కమిషన్ వేశారు. ఇది పబ్లిక్లో ఒకసారి రివిజన్ జరుగుతుంది. ఇది కమిషన్ వేయకపోతే రివిజన్ జరగకపోవు. అదే మేము చెప్తున్నాం, ఇది మంచి కోసమే జరుగుతుంది. కేసీఆర్ గారి స్థానం ఎక్కడికి పోదు. కేసీఆర్ గారు ఈ తెలంగాణ ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు ఆయన ఈ తెలంగాణ జాతిపిత. ఆయన లేకుంటే ఈ తెలంగాణ వచ్చేదే కాదు, ఆయన లేకుంటే ఆ కాళేశ్వరం అయ్యేదే కాదు, ఆయన లేకుంటే ఈ కళ్యాణ లక్ష్మి పుట్టేదే కాదు, ఆయన లేకుంటే ఒక రైతుకు ఒక పొలానికి డబ్బులు ఇవ్వాల రైతును పైకి తీసుకురాని వచ్చేదే కాదు, ఆయన లేకుంటే ఒక పెద్ద మనిషి అమ్మ తాతలకు కళ్ళద్దాలు వచ్చేదే కాదు, ఆయన లేకుంటే కేసీఆర్ చిన్న పిల్లలకు కేసీఆర్ కిట్టు వాళ్ళ ఇంటికారు డెలివరీ అయినాక ఇంటికారు దింపడం ఇదన్నీ జరిగేదే కాదు. కేసీఆర్ అనే దగ్గర ఒక చరిత్ర, ఆయన ఈ ప్రజల కోసం, ఈ తెలంగాణ కోసం ఆయన జీవితం అంకితం. ఆయన ప్రతి అడుగు ప్రతి పని ఈ తెలంగాణ కోసమే. ఈ తెలంగాణ సమాజానికి 60 సంవత్సరాల సంఖ్యలు తీసేసి బానిస బతుకుని తీసేసి ఒక రాష్ట్రం మళ్ళీ ఇచ్చిందంటే అది తెలంగాణ తోటి, కేసీఆర్ తోటి సాధ్యమైంది. కేసీఆర్ గారు లేకుంటే మన జీవితం, ఈ తెలంగాణ ప్రజలు జీవితాంతం బానిస బతుకు కింద, ఆంధ్ర కింద, సెకండ్ క్యాడర్ కింద మనం బతికే వాళ్ళం. ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రులకి ఈ పదవులు వచ్చేది కాదు. ఇప్పుడు ఈ సగం మాట్లాడే మంత్రులకు అసలు జీవితంలో వాళ్ళకి అవకాశమే లేదు. ఇది కేసీఆర్ గారి దయ, కేసీఆర్ భిక్ష, కేసీఆర్ కష్టార్జితం. కేసీఆర్ గారు చావు నోటి తలకాయ పెడితే తిరిగి కాబట్టి వీళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా మారండి. ఆయన ఆకాశం అంత ఎత్తులున్నాడు, మీరు పైకి చూస్తే అది పైనుంచి మీ నెత్తినే పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా మారి ఆయనకు ఏ విధంగా ప్రజలు చర్చించుకుంటున్నారో, ప్రజలు ఏముందో ఎయిర్ప్లేన్లు హెలికాప్టర్లు కాకుండా ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతుందో చూసుకోవాల్సిందిగా మనవి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. పరిస్థితి అంటే బీఆర్కే భవన్ దగ్గర మనం చూస్తున్నాం కదా, అంటే మారు మోగిపోతున్నాయి కేసీఆర్ అనే నినాదాలతోటి మాత్రం ఇక్కడ చెప్పడం జరిగింది. కేవలం కక్షపూరితంగానే మాత్రమే ఇక్కడ రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి అందుకే ఇక్కడ పిలిపించారు తప్ప కానీ ఇలా కేసు అనేది లేదు అని చెప్పేసి, అవినీతి జరగలేదు, అది పిల్లర్లు కూలిపోయినంత మాత్రాన ఇది ఇంత పెద్ద రాదంతం చేయవలసిన అవసరం లేదని చెప్పేసి ప్రత్యేకంగా ఇది చెప్పేసి స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. సతీష్ గారు, కెమెరా పర్సన్ రవితో అరుణ్, అదే టీవీ, హైదరాబాద్.